ఎట్లా దేవుడు ఉన్నాడో అలానే అసురుడు కూడా ఉంటాడు కదా. అవును, అలానే రాక్షసుడు కూడా ఉంటాడు. అలానే మంచి శక్తి ఉన్నప్పుడు అసలు చెడు చెడు కూడా ఉమ్. ఉంటుంది. సో అలానే నిజం ఎట్లా దేవుడిని మనం నమ్ముతున్నామో అలానే బ్లాక్ మ్యాజిక్ కూడా నమ్మే దీని కావాలి. పరిష్కారాలు ఉంటాయి. ఉంటుంది ఉమ్. ఉంటుంది కానీ వాళ్ళ జాతకం ఉండాలి. ఇప్పుడు ఎవరికైతే అసలు డాక్టర్ దగ్గర వెళ్ళి కూడా వాళ్ళకి అసలు హెల్త్ ఇష్యూస్ ఉంది, మరి ఇంకా క్యూర్ అవ్వాలి, మాకు చాలా సమస్యలు ఉంది, ఉమ్. ఎంత ఉన్నా మరి మళ్ళీ మళ్ళీ ఏదో కంటిన్యూగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే తప్పకుండా వాళ్ళకి జాతక రీతిగా ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటేనే అలా ఉంటుంది. ఉమ్. హెల్త్ బాగలేకపోతే ఫస్ట్ డాక్టర్ దగ్గరనే కన్సల్ట్ అవ్వాలి. అవును. ఎందుకంటే అది మనం కంపల్సరీ బేసిక్ చూడాలి మనకి ఏం ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ వాళ్ళు అన్ని చెకప్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మనం వచ్చి ప్రాపర్గా డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ట్రీట్మెంట్లో కూడా అన్ని బాగానే ఇస్తారు. ఉమ్. సో కానీ ఏమవుతుందంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు కనిపించకపోవచ్చు. అవును. అది ఇదా నిజం. సో దానికి తగినట్టుగా మనం కరెక్ట్గా రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తాయి.